హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్వి తెలుగు వ్లాగ్స్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి సౌజన్య యశ్వి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్వి తెలుగు వ్లాగ్స్. ఇక్కడ చూడండి యశ్వి ఎలా అల్లరి చేస్తుందో. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నోటిఫికేషన్స్ కూడా టర్న్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ వెదర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వర్షాకాలం కదా, రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇలానే ఉంటుంది బయట. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేచర్ని. అండ్ అలా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. అండ్ నాకు అది చూస్తుంటే ఎవ్రీడే ఒకటే సాంగ్ గుర్తొస్తుంది, మంచు కొండల్లోని చంద్రమా. ఆ సాంగ్ గుర్తొస్తుంది నాకు, తాజ్మహల్ మూవీలోది. అండ్ ఆ తర్వాత నేను వాకింగ్ చేసి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ పీనట్ చట్నీ చేస్తున్నాను. అత్తయ్య పూజ చేసుకుంటున్నారు స్నానం చేసుకొని. సో ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమే ఈ పీనట్స్ మేము ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాము. సో నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేస్తాను ఒకేసారి ఒక డబ్బాకి. అందుకోసమే అనమాట ఇక్కడ ఇన్ని ఎక్కువ పీనట్స్ ఫ్రై చేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పీనట్స్ తీసి చట్నీ చేసేసుకోవచ్చు అనమాట. రెడీగా ఉంటే కష్టం అనిపించదు కదా, అందుకే నేను ఎక్కువగా ఫ్రై చేసి పెట్టేస్తున్నాను. సో ఫ్రై చేయడం అయిపోయింది. కొత్తగా ఫస్ట్ టైం ఫ్రై చేసిన వాళ్ళైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిటాపటా సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే ఫ్రై అయినట్టు. కలర్ చేంజ్ అయినంత మాత్రాన ఫ్రై అయినట్టు కాదు, పచ్చి పచ్చిగా ఉంటాయి లోపల. హై ఫ్లేమ్లో కూడా పెట్టి ఫ్రై చేయొద్దు, మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేయడం అయిపోయింది. ఇంకా ఇవి చల్లగా అవడం కోసం నేను ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. నేను ఇక్కడ కిచెన్లో చట్నీ కోసం ప్రిపరేషన్స్ చేసుకుంటుంటే యశ్వి వచ్చేసి హాల్లో యోగా చేస్తుంది. మా మామయ్య నన్ను పిలిచారనమాట తొందరగా వచ్చి చూడమని. యోగా head, shoulders, knees, toes, eyes, ears, nose, mouth. Jump. అమ్మ ఎట్లా చేస్తుంది ఎక్సర్సైజ్ చూపి. అమ్మ ఎట్లా చేస్తుంది ఎక్సర్సైజ్ బంగా. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ పైకి పెట్టు. కిందకి ఇప్పుడు టోస్ పట్టుకో. పైకి అను. హ్యాండ్స్ అప్. ఇప్పుడు టోస్ పట్టుకో. సూపర్. హెడ్ ఇప్పుడు హెడ్ పట్టుకో. మళ్ళీ టోస్ పట్టుకో. చాలే. ఇంకా యశ్వి యోగా అయిపోయింది. ఇంకా తను ఇంకా ఆడుకుంటూ ఉంది. నేను కిచెన్లోకి వచ్చేసాను. మళ్ళీ ఒక 4-5 వెల్లుల్లి వేసుకొని, కొంచెం పచ్చిమిర్చి, ఆ తర్వాత కొంచెం చింతపండు, వాష్ చేసుకున్న చింతపండు, ఆ తర్వాత వచ్చేసి సాల్ట్. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను చట్నీ. నాకు వచ్చిన ఏకైక చట్నీ ఇది. ఇంకా నాకు వేరే రకాలు రావు. ఎట్లా చూసి చేయొచ్చు, బట్ ఎప్పుడు ఇదే చేస్తాను నేను సింపుల్గా. ఆ పీనట్స్ చల్లగా అయ్యేటప్పుడు నేను ఇక్కడ దోశ పిండి కలిపేసుకుంటున్నాను. యశ్వికి ఒక 2 దోశలు, నాకు ఒక 2 దోశలు ఫాస్ట్గా వేసేస్తాను చట్నీ మిక్సీ వేసేలోపు. ఇంకా యశ్వికి వచ్చేసి బుల్లి 2 నెయ్యి దోశలు వేసేస్తాను. నాకైతే కొంచెం పెద్ద పెద్ద దోశలు వేసుకుంటాను. నేనైతే నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసేసుకుంటాను. బట్ పాపకైతే మాత్రం నెయ్యితోనే వేస్తాను. నాకు తెలిసి దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరేమో. సాయి అయితే 3 పూట్లు అడుగుతాడు, దోశ ఉందా వదినా అని. నాకు కూడా దోశ ఇష్టమే. అండ్ యశ్వికి కూడా దోశ ఫేవరెటే. దోశ అడుగుతుంది తను కూడా. ఇడ్లీ కావాలా దోశ కావాలంటే దోశ అని చెప్పేస్తోంది ఈ మధ్య. ఆ తర్వాత దోశలు రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ పీనట్స్ కూడా చల్లగా అయిపోయినాయి. అవి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఎన్ని కావాలో అన్ని వేసేసుకుంటున్నాను. మిగతావన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేస్తా అని చెప్పాను కదా. సో పీనట్స్ వేయడం అయిపోయింది. మిక్సీ మూత పెట్టేసి దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను.
కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీకు ఎలా కావాలంటే అలా గ్రైండ్ చేసుకోండి. ఇవాళ నేను కొంచెం గట్టిగా గ్రైండ్ చేశాను. ఇలా గ్రైండ్ చేస్తే కొబ్బరి పచ్చడి లాగా ఉంటుంది. మీరు కొబ్బరి వేయకపోయినా కూడా తినేటప్పుడు అలానే అనిపిస్తుంది. కొంచెం గట్టిగా అలా గ్రైండ్ చేశాను. తర్వాత దానికోసం తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొన్ని దంచుకున్న వెల్లుల్లి వేసాను, లైట్గా క్రష్ చేసిన వెల్లుల్లి. ఈ కరోనా వల్ల వెల్లుల్లి కొంచెం ఎక్కువ తింటే మంచిదే అంటున్నారు కదా, కొంచెం ఎక్కువ వేసుకుందాము. అండ్ నాకు వెల్లుల్లి వేస్తే కూడా నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, బట్ నాకైతే ఇష్టం వెల్లుల్లి అంటే. సో నేను ఆల్మోస్ట్ అన్నిట్లో వేసేస్తూ ఉంటాను వెల్లుల్లి. అండ్ కొంచెం వెల్లుల్లి, ఆ తర్వాత ఆవాలు వేసి ఫ్రై చేస్తున్నాను. దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసి ఫ్రై చేసి దాన్ని ఇప్పుడు ఆ చట్నీలోకి కలిపేస్తాను. ఆ తాలింపు యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటాను చట్నీని. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో చేస్తున్నాను అనమాట. సో మిక్సింగ్ నేను తర్వాత చేశాను కెమెరా పక్కన పెట్టేసి. ఆ తర్వాత రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్. తినడం కూడా స్టార్ట్ చేసేసాను. ఇది నా దోశ ప్లేట్ అండ్ ఇది బేబీ దోశ ప్లేట్. బేబీ అంత తినదు, యశ్వి 1.5 మోస్ట్లీ అనమాట, మిగతాది కూడా నేనే తినేస్తాను. అండ్ ఇక్కడ ఐప్యాడ్ ఇచ్చి కూర్చోబెట్టేసాను, తింటుంది. ఇంకా సాయి కూర్చొని ఏం చేయాలా అర్థం కాక కూర్చోన్నాడు. అప్పుడే లేచాడు అనమాట వాడు. సాయి చాలా లేట్గా లేస్తాడు, యశ్వి మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చుంటుంది. ఇంకా నేను కూడా మార్నింగే లేసేస్తున్నాను ఈ మధ్య అనమాట. మేము కూడా, లేదంటే మేము కూడా 8-9 వరకు పడుకునే వాళ్ళం ఇంతకుముందు. ఎట్లెక్కా బేబీ అది పడతా విషమ్మా, అది దిగడం రాదు మళ్ళీ. పిలువు బేబీ దిగాలంటే, సరేనా? ప్యారెట్ ఉందంట, ప్యారెట్ అనిందిరా బాబా. అవును సాయి, బాగాలేదా? ఇప్పుడు బాగుంటుంది చూడు. ఉప్పు రాది, పులుపు కాదు. ఇందాక ఉప్పగా ఉన్నింది, నీళ్ళు వేస్తే ఇప్పుడు ఉప్పు పోయింది. యాక్చువల్లీ అక్కడ వాల్ మీద ఒక ఫోటో ఉందన్నమాట, ఫోటో ఫ్రేమ్. అందులో మాది ఇంకా మా నవీన్ వాళ్ళ ఫోటో ఉంటుంది. దాంట్లో ఎవరు అని అడిగితే తను చెప్తుంది అనమాట, అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని అని. అది ఫ్యాన్ సౌండ్కి మీకు అంత బాగా వినిపించి ఉండకపోవచ్చు, బట్ ఫ్యాన్ ఎందుకు నీకు? ఇంకా సాయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, పాప ఫ్యాన్ తీసుకొచ్చుకొని ఆడుకుంటుంది. అండ్ ఎంత అల్లరి చేస్తుందంటే అంటే అసలు చెప్పలేను. ఈ మధ్య చాలా అల్లరి అయిపోయింది, ఒక 1 మంత్గా. తను ఏం చెప్తే అది మనం వినాలి, చేయాలన్నమాట. మనం చెప్పేది అస్సలు పట్టించుకోవట్లేదు, వినట్లేదు. సో మనం కూడా ఇంకా వాళ్ళు చెప్పినట్టే వినాలి. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇప్పుడు అరిచినా కొట్టినా ఏం అర్థం కాదు ఒక 5 years వరకు. సో ఎనీవేస్ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను తన అల్లరి కూడా, ఎందుకంటే నాకు లిటిల్ సోల్జర్స్లో ఆ పాప చేసే అల్లరే గుర్తొస్తుంది. యశ్వి చేస్తుంటే సాయి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు.
చేతికి నో నో చాక్లెట్. తీసుకో సగం సృజన్కి సగం నువ్వు తిను. అండ్ ఇక్కడ సాయి పర్మిషన్ అడిగి తింటున్నాడని ఏదో గుడ్ బాయ్ అనుకోవద్దు, వాడు మనం చూడకుండా ఎన్నో చాక్లెట్స్ తినేస్తాడు. ఇప్పుడు నేను చూస్తాను కాబట్టి పర్మిషన్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి యశ్వికి లాలీపాప్స్ తీసుకొచ్చి ఇచ్చారు. సృజన్ వాళ్ళు అనమాట, చరణ్ అండ్ ఆంటీ తీసుకొచ్చి ఇచ్చారు. ఎవరిచ్చారు నీకు లాలీపాప్? అత్త ఇచ్చు, మామ కూడా ఇచ్చాడు కదా, చరణ్ మామ. థ్యాంక్ యూ చెప్పావా నువ్వు? ఏ కలర్ అది? లెమనా? లెమన్గా ఉందా అది? పుల్లగా ఉందా? ఎక్కిగా ఉందా? సరే వచ్చేసి అమ్మకి ఇచ్చే. ఎందుకు ఎక్కిగా ఉంది? ఎక్కిగా ఉంటే మరి తినద్దు షమ్మా. డోంట్ ఈట్. ఎక్కిగా ఉంది కదా, ఇచ్చేసే. వజ్జు బంగారు, స్లీప్ టైం. వజ్జుకో తల్లి. I stay my mouth. Mom is so good. నేను యాక్చువల్లీ పడుకోబెట్టడానికి తీసుకెళ్ళేటప్పుడు ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట లాలీపాప్. నేను అనుకున్నా జస్ట్ చేతిలో పట్టుకొని పడుకునేస్తుందిలే అని, బట్ అస్సలు ఒప్పుకోలేదు. అది ఓపెన్ చేయించుకుంది. బట్ స్టిల్ అప్పటికి నా హోప్ ఉన్నింది తినకుండా పడుకుంటుంది చేతిలో పట్టుకొని అని. బట్ ఆమె అస్సలు పడుకోలేదు. ఒక 1 hour వరకు నన్ను విసిగించి ఆ చాక్లెట్ లాలీపాప్తో ఆడుకొని బయటకు వచ్చి మళ్ళీ సాయితో ఆడుకుంటుంది. అండ్ ఇక్కడ ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ నుంచి వీడియోని. సాయికి భయం అంట బటర్ఫ్లై అంటే, నాకు ఆ విషయం తెలియదు. యశ్వి బయట ఆంటీ వాళ్ళతో ఆడుకుంటూ ఉంది. ఆంటీ వాళ్ళు బటర్ఫ్లై ఇచ్చారు తనకి, అది తీసుకొని వచ్చింది సడన్గా లోపలికి. నేను ఏంటబ్బా ఇంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తుంది అనుకున్నాను. చూస్తే బటర్ఫ్లై తీసుకొని వచ్చింది. దాన్ని చూడంగానే సాయి పారిపోయాడు అనమాట. నాకు అసలు తెలియదు అప్పటి వరకు తనకి భయం అని. బటర్ఫ్లై ఎత్తుకొచ్చేసింది. ఎక్కడ వచ్చావమ్మా? పారిపోయాడు. బటర్ఫ్లై భయం అండి సాయి. ఇక్కడ చూపేశమ్మా. ఎవరిచ్చారు నీకు? అత్త ఇచ్చిందా? అత్తనా చరణ్ మామ ఇచ్చాడా? మళ్ళీ వెళ్ళిపోతుంది. అదే బటర్ఫ్లై ఏంటి దశమ్మా అది? బయట పట్టుకున్నావా బటర్ఫ్లై? సూపర్ గా ఉంది బేబీ. సాయి అని నాకు చూపించి బడి భయం అంట. డోర్ ఓపెన్ చేయి. సాయి చూపిద్దాం పదేశమ్మ. డోర్ పాప ఉంది. వెళ్ళి పద. ఏం చేస్తుందిరా బటర్ఫ్లై? నేను పిచ్చాడా?
పట్టుకో పట్టుకో యశమ్మ చూపి ఆమె ఎక్కడో చూస్తుంది బేబీ. అవును కదిలిచ్చు అట్లా చేయకూడదు బేబీ. వాళ్ళు ఏం చూస్తున్నావు బంగారు? ఒరే నీ అరుపుకి ఆమె షాక్ అయిపోయింది. అది 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 పట్టుకోండి ఆమెకేం అర్థం కావట్లేదు. చూపి బంగారు అన్నకి. ఆమెకేం అర్థం కావట్లేదు, ఏం తీసేసుకుంటారా అనుకుంటుంది ఆమె. ఒరే ఒరే మొత్తం పడేస్తున్నావు నాయన, వదిలేయండి. మేము అలా వదిలామో లేదో ఇంకా వాడు మళ్ళీ ఇంట్లోకి పారిపోయి దాక్కున్నాడు, వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని. బాయ్ బాయ్. వెళ్ళిపోయింది. ఇంకోటి తెచ్చుకుందాం. బటర్ఫ్లైని పొరపాటున వదిలేసింది, ఇంకా అది వెళ్ళిపోయిందని మళ్ళీ ఏడుస్తుంది అనమాట కావాలని. సో మళ్ళీ అక్కడ ఏమన్నా బటర్ఫ్లైస్ ఉన్నాయేమో చూడడానికి ఇంకా తీసుకెళ్తూ ఉన్నాడు చరణ్. చెయ్యి బంగారు. మాన్స్టర్ ఎలా చూపిస్తా చెప్పు. చరణ్ చూపించాడంట అది మాన్స్టర్. చరణ్ నేర్పించాడంట మాన్స్టర్. నేను అడిగాను ఆంటీని ఎవరు నేర్పించారు భలే చేస్తాను. నువ్వేం నైట్ నిద్ర రాలేదని తిరుగుతా ఉన్నావంట. ఎందుకు? మళ్ళీ చెప్పు. అక్కడి నుంచి రావాలి. అంత ఫాస్ట్గా కాదు, బాగా చేయి. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ రా. పో బంగారు. భయం మా అమ్మ భయం. పో మాన్స్టర్ చెప్పు. గో 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 డూ మాన్స్టర్. ఫోటో తీస్తారు తిరిగేసాము. ఫోటో అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ యశ్వికి న్యూ టాయ్ అనమాట. అత్తయ్య వాళ్ళు ఇది ఫిషింగ్ టాయ్ తీసుకొచ్చి ఇచ్చారు తనకి. ఇప్పటివరకు తను ఈ టాయ్తో ఆడలేదు కాబట్టి తను సూపర్ ఎక్సైటెడ్. ఓపెన్ చేద్దాం. బేబీ పాట పాడు. 1 2 3 4 5 1 సైకో. నేను చేసిస్తా. ఇటు అమ్మకి ఇవ్వు, నేను చూపిస్తా. ఇవ్వు ఎలాగో. 1 2 3 4 5 1 psychotic fish alive. No, అలా తిప్పాలా? ఎట్లా ఇది? ఎట్లా పట్టుకోవాలి దీన్ని? ఇలా ఇదా ఇది వేసిన పట్టుకుని చూడు. సూపర్. అది తిప్పుతుంది. వచ్చిందంటే ఆమె ఏదో వచ్చిందని. అది కాదు ఫిష్ అంటే కింద ఫిష్ ఉంది కదా, దాన్ని అలా పట్టుకోవాలి. నేను హెల్ప్ చేస్తాను. పట్టుకో. ఏబా తెంపేసాను, పెట్టుకో. నువ్వు చెప్పిన మాట వినట్లేదు.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ కూడా టర్న్ ఆన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. మిమ్మల్ని ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.